హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈరోజైతే మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మనం ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఎన్నో పనులకు ఎక్కడికో వెళ్ళిపోతాము, అన్ని చోట్లకు వెళ్ళిపోతాము. మరి నేను ఇప్పుడు చెప్పే ఈ 5 చోట్లకు మాత్రం అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీరు నష్టపోతారు. మరి ఆ ప్లేసెస్ ఏంటేంటియో ఇప్పుడు చూసేద్దాం. నెంబర్ 1, మీకు అవసరమైనప్పుడు మిమ్మల్ని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారే, వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. మీరు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మీరెంత సహాయం చేసినా ఆ కృతజ్ఞత భావం మర్చిపోయి వాళ్ళు మీ దగ్గర నుండి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళకండి. నెంబర్ 2, ఈర్ష్య ద్వేషాలతో ఉన్న వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి. వాళ్ళు ఎప్పుడు ఎదుగుతూ ఉన్న వారిని చూసి అస్సలు ఓర్చుకోలేరు. ఇలా ఈర్ష్య ద్వేషాలతో ఉంటే వాళ్ళ జీవితం వాళ్ళే ఖరాబ్ చేసుకున్నట్టే, కానీ ఇంకొకరి జీవితం ఎవరు ఏం చేయలేరు. అందుకే ఇలాంటి వారి దగ్గరికి అస్సలు వెళ్ళకండి. నెంబర్ 3, అవమానం జరిగే చోటికి, నిన్ను ఎవరైతే తక్కువ చూపుతో చూస్తారే అలాంటి వారి దగ్గరికి నీకు అవమానం జరుగుతుంది అని అనుమానం అనిపిస్తే అక్కడికి అస్సలు వెళ్ళకండి. నెంబర్ 4, మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తల వంచుకొని పనిచేయాల్సి వస్తే అలాంటి ప్లేసెస్కి పొరపాటున కూడా వెళ్ళకండి. ఏదో ఆశ చూపించి ఆ పని చెయ్యు ఈ పని చెయ్యు అని అన్నప్పుడు దానికి తల వంచుకొని పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా మీ నోటి నుంచి నేను సత్యవంతుణ్ణి అని చెప్పండి. ఇక వాళ్ళ నోటి నుండి ఇంకో మాట రాదు. నెంబర్ 5, నీ వల్ల కాదు, నీకు చేత కాదు అని నీ నమ్మకం మీద దెబ్బతీస్తూ ఉంటారే, అలా మాట్లాడుతూ ఉంటారే, వాళ్ళ దగ్గరికి పొరపాటున కూడా వెళ్ళకండి. అలాగే గొడవలు జరిగే చోటికి అస్సలు వెళ్ళకండి. పిలువని పేరంటానికి అస్సలు వెళ్ళకండి. అలాగే అప్పు, శత్రువు, వ్యాధి ఈ 3 ఉన్న చోటికి అస్సలు వెళ్ళకండి. ఇంకా ముఖ్యంగా మూర్ఖుల దగ్గరికి అస్సలు వెళ్ళకండి. మూర్ఖుల నోరు ఎలాగో మూయించలేం. మన చెవులన్నా మూసుకొని మన గౌరవాన్ని దక్కించుకుందాం. ఈ 5 ప్లేసెస్కి ప్రాణం పోయినా వెళ్ళకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.